ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో కొన్ని పనులు ఆడవాళ్ళు చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కూర్చుంటుందో అవి ఏమి పనులు అనేది మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఇంట్లో స్త్రీలు అంటేనే లక్ష్మీ స్వరూపం. ఆడవాళ్ళు కొన్ని నియమాలు పాటిస్తే ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. రోజు రాత్రిపూట ఆడవాళ్ళు నిద్రించే ముందు ఒక గిన్నెలో కొద్దిగా అన్నం ముద్ద ఉంచాలి. మర్నాడు ఉదయము ఆ అన్నాన్ని మూగజీవాలకు ఆహారంగా వేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. రోజు ఇలా చేయడం వీలు కాకపోతే కనీసం శుక్రవారం రాత్రిపూట అయినా సరే ఆడవాళ్ళు గిన్నెలో అన్నీ కడుక్కొని సర్దుకున్న తరువాత ఒక గిన్నెలో అన్నం కొద్దిగా ఉంచి మూత పెట్టి నిద్రపోవాలి. మర్నాడు అంటే శనివారం ఉదయం పూట ఆ అన్నాన్ని మూగజీవాలకు కుక్కలకు ఆహారంగా వేయాలి. దీనికి కారణం ఏమిటి అంటే శుక్రవారం రాత్రిపూట పితృదేవతలు అదృశ్య రూపంలో ఇంట్లోకి వస్తారు. వాళ్ళకి అన్నం కనిపించాలి. అలా కనిపిస్తే ఇంట్లో వాళ్ళని అనుగ్రహిస్తారు. అప్పుడే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఆడవాళ్ళు రాత్రిపూట గిన్నెలు సర్దుకోకుండా నిద్రపోకూడదు. గిన్నెలు సర్దుకోకుండా నిద్రపోతే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే వంటగదిలో బొద్దింకలు తిరిగితే జ్యేష్ఠాదేవి అంటే దరిద్రదేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే ఆడవాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. బొద్దింకలు తిరగకుండా చూసుకోవాలి. అలాగే ఆడవాళ్ళు తప్పకుండా పాటించవలసిన ఇంకొక విషయం ఏమిటి అంటే పాత్రల మీద మూతలు ఉంచాలి. చాలామంది ఆడవాళ్లకు వంటలు చేశాక పాత్రల మీద మూతలు ఉంచరు. మూతలు ఖచ్చితంగా పెట్టాలి. అప్పుడే లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఆడవాళ్ళు కాళ్ళు అటు ఇటు కదిలిస్తూ ఉండకూడదు. కూర్చున్నప్పుడు కాళ్ళు అటు ఇటు ఊపుతూ ఉంటే కూడా లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది. ఇంట్లో మగవాళ్ళు మంగళవారం రోజు గడ్డం తీసుకోకుండా ఆడవాళ్లే చూసుకోవాలి. పిల్లలు కానీ భర్త కానీ మంగళవారం గడ్డం తీసుకుంటే లక్ష్మీ కటాక్షము ఆ ఇంట తగ్గిపోతుంది. అలాగే ఎప్పుడైనా సరే కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరికాయ తాంబూలంలో ఎదుటి వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఆడవాళ్ళు కొబ్బరికాయకి 3 కళ్ళు ఉంటాయి కదా, కళ్ళు ఉన్న భాగం మీరు ఉంచుకోవాలి. మిగిలిన చిప్ప వేరే వాళ్లకు ఇవ్వాలి. చాలామంది ఆడవాళ్ళు ముత్తైదువులకు తాంబూలం ఇచ్చేటప్పుడు కొబ్బరికాయకి 3 కళ్ళు ఉన్నటువంటి చిప్పను ఎదుటి వాళ్లకు ఇస్తూ ఉంటారు. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే ఆడవాళ్ళు రోజు స్నానము చేశాక ఎర్రటి కుంకుమ తీసుకొని ఇంటి మెయిన్ డోర్ మీద స్వస్తిక్ గుర్తు వేయండి. అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలాగే ఆడవాళ్ళు ఇంట్లో గట్టిగా అరవకూడదు, గొడవ పడకూడదు. గొడవ పడ్డ గట్టిగా అరిచిన అలిగి అన్నం తినకుండా ఉన్న లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడు అలిగి అన్నం తినకుండా ఉండకూడదు. పువ్వుల్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. చిల్లర నాణేలను నిర్లక్ష్యం చేయకూడదు. ఇంట్లో పండ్లు కుళ్ళిపోకుండా చూసుకోవాలి. ఇంట్లో పండ్లు కుళ్ళిపోతే కూడా లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఆడవాళ్ళు ప్రత్యేకమైన నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షము విశేషంగా కలుగుతుంది. అలాగే ఎవ్వరికీ తెలియకుండా ఆడవాళ్ళు రాత్రిపూట రహస్యంగా రాళ్ల ఉప్పును పొట్లంలో కట్టి ఎవ్వరికీ తెలియని చోట ఉంచండి. ఉదయం నిద్ర లేవగానే పొట్లం తీసుకువెళ్ళి ఎక్కడైనా చెట్టు మొదలలో ఉంచాలి. రోజు కుదరకపోతే కనీసం శుక్రవారమైనా ఇలా చేయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఆడవాళ్ళు ప్రత్యేక సూచనలు పాటించడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అని పండితులు సూచిస్తూ ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్ము సపోర్ట్ చేయండి.